ఈ సంసారమనే జలధిని దాటాలంటే భగవన్నామమనే నావను ఆశ్రయించక తప్పదు. భగవానునితో బంధుత్వం కష్టమైనా ఆయనను ఆశ్రయించే నామం చాలా సులువు. పరమాత్మ అస్తిత్వాన్ని తెలుసుకున్న సత్పురుషులకు భగవన్నామం మకరందాన్ని స్రవింపచేస్తూనే ఉంటుంది. షడ్రుచులలో గొప్పది మధురం. దాన్ని ఎక్కువగా ఆస్వాదించలేం. ఆ తీపి కన్నా గొప్పది భగవన్నామం. ఆ భగవన్నామాన్ని స్మరిస్తే ఆ మురారి అనుగ్రహాన్ని పొందినట్లే కదా. ఇహ పర సాధనామిది ఒకటే, సహజపు మురారి సంకీర్తనొకటే. ఇహ పర సాధనమిది ఒకటే అన్న తాళ్లపాకవారి మాట కడుధన్యమైందని చెప్పవచ్చు. అందుకే ఓ నాలుక, నీవు భగవన్నామోచ్చారణ చేయమంటున్నారు కులశేఖరులు. తత్వం భ్రువణాని పరం పరస్మాతు మధుక్షరంతీవ సతాం ఫలాని ప్రవర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి. ఓ నాలుక, అంజలి ఘటించి ప్రార్థించుచున్నాను. పరతత్వమైన నారాయణుని గురించి తెలిపేది, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన భగవన్నామాలను మరలా మరలా ఉచ్చరింపుము.